నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. ఏపీలో వరద రాజకీయం వేడెక్కింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బెజవాడ ముంపుపై వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. తన ఇంటి కోసమే చంద్రబాబు విజయవాడను ముంచాడని వైసీపీ అధినేత జగన్ మళ్లీ ఆరోపించారు. కాగా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం తాను యజ్ఞం చేస్తూ ఉంటే వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డం పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు పవన్ కళ్యాణ్ సైతం వైసీపీ నేతల వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. అమరావతి ముంపుకు కారణాలేంటి? ప్రభుత్వ నిర్లక్ష్య నిజమేనా? ప్రతిపక్షాల ఆరోపణలో వాస్తవం ఎంత? ఇలాంటి విషయాలకు సంబంధించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, బెజవాడలో చోటు చేసుకున్నటువంటి ఒక విలయం, దీనికి సంబంధించి ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య చోటు చేసుకుంటున్నటువంటి విమర్శలు. సరైనటువంటి సహాయక చర్యలు అందటం లేదు, ముందుగానే హెచ్చరించడంలో లోపం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా కారణాలు కావచ్చు. ముందుగా బుడమేరు చుట్టూ కూడా రాజకీయం చోటు చేసుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. వైసీపీ అధినేత జగన్ చేసినటువంటి ఒక కామెంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు అది వ్యంగ్యంగా అంటారా లేకపోతే వాస్తవంగా అంటారా? సో ఆయన స్పందించినటువంటి విధానానికి సంబంధించి బుడమేరుకు గేట్లే లేవు, అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి, అది విజయవాడకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం, తాడేపల్లికి దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఏమున్నాయో కూడా ఆ వాగుకు సంబంధించినటువంటి చరిత్ర తెలియకుండా, దానికి ఉన్నటువంటి పరిమితి తెలియకుండా మాట్లాడటం అనేది అవగాహన రాహిత్యం, అవగాహన లోపం. ఇటువంటి వారిని విమర్శలు చేసేటువంటి వారికి సంబంధించి అవగాహన లేకుండా, వాస్తవాన్ని గ్రహించకుండా విమర్శలు చేసేటువంటి వారిని సంఘ బహిష్కరణ చేయాలని కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక ఘాటు కామెంట్. అసలు ఏం జరుగుతోంది విజయవాడలో? నిజంగా సహాయక చర్యల్లో లోపమా, లేకపోతే ముందుగా హెచ్చరించడంలో అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్కి సంబంధించి పాస్ చేయడంలో ఎక్కడైనా జాప్యం జరిగిందా? అందుకే ఈ స్థాయిలో విపత్తు చోటు చేసుకుందా అనేటువంటి పరిణామాలు. ఒకవేళ ముందుగా హెచ్చరించినప్పటికీ కూడా ఆ స్థాయి కన్నా కూడా ముందుగా హెచ్చరించినటువంటి దానికి సంబంధించి కూడా 2-3 ఎక్కువగా చోటు చేసుకున్నటువంటి విలయ ప్రళయానికి సంబంధించి సో అక్కడ అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదే స్థాయి కన్నా ఎక్కువగా కూడా ఊహించిన దానికన్నా ఎక్కువ ఫ్లడ్ వచ్చిందని కూడా చంద్రబాబు చేసినటువంటి ఒక కామెంట్. ఇదే అంశానికి సంబంధించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, లైవ్లో ఉన్నారు. అలాగే శరత్ చౌదరి గారు, టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు. అలాగే రాయపాటి అరుణ గారు మరి కాసేపట్లో వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా లక్ష్మణరావు గారు నమస్తే. లక్ష్మణరావు గారు వినిపిస్తోందా? విజయ్ గారు వినపడుతుందండి. ఎస్, నా పేరు మురళి. ఎస్, ఎలా చూడాలంటే దీనికి సంబంధించి ఎలా చూడాలంటే అవగాహన రాహిత్యమా? అసలు బుడమేరుకి గేట్లే ఉండవు, ఏ విధంగా కామెంట్ చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా అన్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఫీల్డ్లోకి వచ్చి చూస్తే ఎవరెవరికి అందుతున్నా, ఎవరెవరికి అందట్లేదు అనేటువంటి మాట క్లియర్గా చెప్పచ్చు. ఏదో ఒక ఒడ్డున ఉండి సహాయక చర్యల్లో ఏమాత్రం కూడా పార్టిసిపేషన్ లేకుండా, లేకపోతే మీ భాగస్వామ్యం అనేది లేకుండా, ఒక ఆహార పొట్లం కూడా ఇవ్వకుండా మీరు ఈ స్థాయిలో కామెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? 99% అంటే ఎక్కడ అరాకొర ఒకళ్ళకి అందకపోయి ఉండొచ్చేవి, కానీ చివరి వ్యక్తి వరకు కూడా అందేటువంటి కార్యక్రమాలను మేము చేస్తూ ఉంటే, ఒక యజ్ఞంలాగా ఈ సహాయ కార్యక్రమాలను చేస్తూ ఇంటికి కూడా వెళ్లకుండా కలెక్టరేట్ని నేను నివాసంగా మార్చుకున్నానంటే ఏం చూస్తున్నాడు అధినేత జగన్ అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఆ కోణంలోనే చూడాలా? బుడమేరు చుట్టూ ఒక రాజకీయం అల్లారు అనేటువంటి కొన్ని విమర్శలు. మురళి గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, స్వతంత్ర టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. బుడమేరు గేట్లు అంటే బుడమేరుకు సంబంధించినటువంటి గేట్లు అనమాట. బుడమేరు ఏ గేట్లు ఉండవండి. అక్కడ ఏంటంటే వెలగలేరులో ఉన్నటువంటి ఆనకట్ట ఏదైతే అప్పుడు దానికి ఈ ఆనకట్ట కట్టి దానికి వేసినటువంటి గేట్లు ఎత్తేసారు. అసలు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అని మాట్లాడే ఉద్దేశం అది జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేగాని బుడమేరు వాక్కి గేట్లు దాన్ని ట్రోల్ చేసేంత మనం చాలా ట్రోల్ చేయొచ్చు, అవన్నీ అదర్ సబ్జెక్ట్ అవుతుంది. కానీ నేనేం చెప్తానంటే మురళి గారు, ఏదైతే మీకు అసలు ముందుగానే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం మీ దగ్గర ఉంది, అలాగే ఇంత పెద్ద ఎత్తున విపత్తు వస్తుందని మీరు కానీ మేము కానీ ఎవరు అనుకోలేదు, అది సహజమే, కరెక్టే. కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యింది, అధికారులు కూడా విఫలమయ్యారు, ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు. అక్కడ ఉన్నటువంటి వరద బాధితులందరూ కూడా ఆర్తనాదాలు
ఎక్కడైతే ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు. అందులో గర్భిణీ స్త్రీలు ఉన్నారు, డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా అందులో చిక్కుపోయి ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా మెడిసిన్ ఇవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా ఫుడ్ సప్లై చేయాలి, వాళ్ళకి ఏ విధంగా వాటర్ పాల ప్యాకెట్లు అన్నీ కూడా ఏ విధంగా ఇవ్వాలి అని దానికి అనుకూలంగా ప్రభుత్వం ఎక్కడ కూడా చేయకుండానే ఏదో సోసోగా చేసాం చేతులు దూపుకున్న పరిమితిలోనే వెళ్తా ఉంది. రోజున కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలకు బృందాలు పంపించింది, అక్కడ పడవలు పెట్టి తిరుగుతున్నాయంటే ఎన్డీఏలకు బృందాల్లో కూడా పడవలు కూడా ఎక్కడ కూడా మీ పిలుచులో మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఎక్కించట్లేదు అనే బాధితులే మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఎల్లో మీడియా సోకాల్డ్ ఎల్లో మీడియా ఉందో ఆ 5-6 ఛానల్ వాళ్ళని ఆ బాధితుల ద్వారా మీ గొట్టం పెట్టి ఒకసారి ఆ బాధితుల యొక్క ఆర్తనాదాలు వినితే తెలిస్తే మీకు ఎందుకు మీరు అంత ధైర్య సాహసం చేయట్లా? ఎందుకంటే మీకు తెలుసు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రభుత్వాన్ని తిడుతూ ఉన్నారు. సరిగ్గా జరగడం లేదా? సరిగ్గా చూపించాలని లక్ష్మణరావు గారు వినాలి ప్లీజ్, లక్ష్మణరావు గారు వినాలి ప్లీజ్, దయచేసి ప్లీజ్ వినాలి ప్లీజ్. వినిపిస్తోందా నా మాట వినిపిస్తోందా మీకు? నా మాట వినిపిస్తోందా? చెప్పండి. ఎస్ అంటే దీనికి సంబంధించి అసలు జరగడం లేదా, జరుగుతున్నటువంటి జాప్యంలో అంటే జరుగుతున్నటువంటి దాంట్లో చాలా తక్కువగా జరుగుతుందా లేకపోతే చాలా చాలా తక్కువగా జరుగుతుందా అనే దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? జరిగే విధానంలో చాలా తక్కువ జరుగుతుంది. ఎక్కడ కూడా ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోతున్నారు ప్రజలు. ఎవరైతే వాళ్ళకి ఇక్కడి నుంచి శ్రీకాకుళం, విజయనగరం నుంచి, అటు ప్రకాశం జిల్లా నుంచి, వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మొట్టమొదటి సర్దుకునే మ్యాక్సిమం వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే అది ఎలాగని ఇప్పుడు ఆ ముప్పు ప్రదేశం ఒక స్టడీలోకి రావాలంటే మ్యాక్సిమం ఒక 4 రోజులు పడుతుందండి. వర్షాలు పడినా పడపోయినా ఖచ్చితంగా ఈ నెల మొత్తం అదంతా ఒక లక్షల్లో చేరుతున్నటువంటి ఆహార పొట్లాలు లక్ష్మణరావు గారు చెప్తున్నా సార్. లక్షల్లో చేరుతున్నటువంటి ఆహార పొట్లాలు, కూరగాయలు అమ్ముతూ ఉన్నారు, పాలు అమ్ముతూ ఉన్నారు, బ్లాక్ లో వాటర్ ప్యాకెట్లు అన్నీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ప్రభుత్వం బాధ్యత తీసుకొని కూరగాయలు కానీ, పాల ప్యాకెట్లు కానీ, ఫుడ్ కానీ ఉచితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు, మేము లారీలతో కూరగాయలు తీసుకొస్తున్నాం, ఒక రేటు పెట్టి ఆ రేటుకి అమ్ముతాను. రేటు పెట్టి అమ్మడం ఏంటండి ఈ సమయంలో? ఫ్రీగా ఇవ్వండి. ఇంకా కూరగాయలు కూడా మీరు అమ్మడం ఏంటి? ఫ్రీగా ఇవ్వండి. వాళ్ళు వండుకుంటారు కదా. ఒక 4 రోజుల వరకు ఆ విజయవాడ పట్టణానికి సంబంధించినటువంటి ఎటువంటి నీడ్స్ ఏవైతే అవసరాలు ఉన్నాయో, మౌలిక సదుపాయాలు అవన్నీ కూడా ప్రతిదీ కూడా వాళ్ళకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలి గవర్నమెంట్. ఎలా విరాళాలు వస్తున్నాయి. ఈ రోజునే ఎన్జిఓలు కూడా 120 కోట్లు ఇచ్చారు. ఒకరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 120 కోట్లు ఎన్జిఓలు ఇచ్చారు. లక్ష్మణరావు గారు మీరు నా ప్రశ్నలు కూడా వినాలి ప్లీజ్. మీరు లక్ష్మణరావు గారు ప్లీజ్ మీరు వినండి సార్. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సహాయ కార్యక్రమాలకి, పంచినటువంటి ఆహార పొట్లాలకి, ప్రజల వద్దకు చేరినటువంటి సహాయ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు ఏమైనా ఒకటి పార్టీ ఏమైనా విడుదల చేసిందా? ఎంత మేర మేము చేసాము, ఎన్ని కోట్ల రూపాయల మేర మేము చేసాము, ఒక్కొక్క కుటుంబానికి ఇంత చేసాము, లేకపోతే ఇంతమందికి మేము ఇంత చేసాము అనేటువంటి దానికి సంబంధించి ఏమైనా లెక్క ఉందా అనే దానికి కూడా ఒక ప్రశ్న తలెత్తుంది కదా. దానికి సంబంధించి ఏం చెప్తుంది వైసీపీ? ఎవరంటే మేము చేసామన్నా ప్రభుత్వం చేసిందన్నా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ప్రతిపక్ష హోదా కోరుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, వైఎస్ఆర్ పార్టీ ఆ స్థానంలో ఉన్నటువంటి మా ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు పార్టిసిపేట్ చేశారో ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఆ గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తూ ఉన్నారు. గెలిచినటువంటి దున్నపోతుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇంట్లో ఉన్నారు. లక్ష్మణరావు గారు వ్యక్తిగతంగా దయచేసి వ్యక్తిగత దూషణ ప్లీజ్, దాన్ని నేను అనుమతించను సార్. ప్లీజ్ డిబేట్ లో ప్లీజ్ అటువంటి పదాలని దయచేసి ప్లీజ్ వ్యక్తిగతంగా ఇదేనా లక్ష్మణరావు గారు? ఇదేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం? వ్యక్తిగతంగా దూషించడమేనా? మిగతా వాళ్ళు అసలు మాట్లాడారా? వారు ఏదైనా మాట్లాడితే మీరు అన్నారంటే ఆ విధంగా అర్థం ఉంటుంది. ప్లీజ్ బాధ ఉండొచ్చు సార్, ప్రతిపక్షానికి బాధ ఉండొచ్చు, లేకుండా ఎలా ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాధ ఉంది సార్, సంతోషం, చాలా సంతోషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాధ ఉంది, చాలా సంతోషం. అదే కావాల్సింది కూడా అదే. ఆ స్థాయిలో బాధపడితేనైనా అధికార పార్టీ ఇంకా ప్రజలకు మరింత చేరువ చేస్తుంది అనేది కూడా చూద్దాం. దానికి సంబంధించి టీడీపీ నుంచి కూడా శరత్ చౌదరి గారు ఉన్నారు. మీ బాధకు సంబంధించి ఒకసారి నేను వారితో చెప్తాను.
వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా Yes, sir. వారి దగ్గర ఒక లెక్క ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వారి దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఉంది. ఒకసారి లెక్కలు అక్కడ సాకి మాట్లాడదాం. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ మా పార్టీ రైట్ మా ఓకే కార్యకర్తలు మా నాయకులు మా ఎమ్మెల్యే ఎస్ రైట్ చేయాలి సహాయం చేయాలి ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా మానవతా దృక్పథంతో చేయాల్సినటువంటి సహాయాన్ని కూడా రాజకీయం చేయడం వల్లే వచ్చేటువంటి విమర్శలు చూద్దాం మాట్లాడదాం దానికి సంబంధించి కూడా రైట్ ఇక శరత్ చౌదరి గారు ఉన్నారు టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు శరత్ చౌదరి గారు నమస్తే నమస్కారం అండి మురళి గారు చివరి వ్యక్తి వరకు కూడా అందే వరకు నేను నిద్రపోనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నటువంటి మాట అసలు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ అందుతున్నాయి కూరగాయలను అమ్మడం ఏంటండి మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంటే సరే డబ్బులు ఉన్నప్పటికీ కూడా తీసుకెళ్ళి వండుకునేటువంటి పరిస్థితులు ఏముంటాయి అదే కూరగాయలను ఉచితంగా ఇవ్వచ్చు కదా వారు దానికి సంబంధించి దాంట్లో సరే ఉన్నత వర్గాలకు సంబంధించి పక్కన పెడదాం అందరూ కూడా మిడిల్ క్లాస్ పీపుల్ ఏ విధంగా ఉన్నారు లేకపోతే అసలు డబ్బులు కూడా శాంతం కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మేము ఉంటే కూరగాయలు మేము తక్కువ ధరకి ఇస్తామనడం ఏంటి అనేటువంటి ఒక మాట కావచ్చు ఉన్నటువంటి జనాభా బాధితులకు సంబంధించి ఆహారం అనేది సరైనటువంటి రీతిలో అందుతుందా సరాసరి సగం వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ లేదు అనేటువంటి ఒక మాట ముందుగా హెచ్చరించడంలో కావచ్చు అధికారుల అలసత్వం అనేటువంటి ఒక సాకుతో చంద్రబాబు నాయుడు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి ఒక కీలక విమర్శ జగన్ చేసినటువంటి ఒక విమర్శ ఏం చెప్తుంది టీడీపీ సార్ ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికి గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు విపత్తు అనేది రావటం అనేది శోచనీయం ఇది మనకి ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయనిది కాకపోతే ఏంటంటే ఈ ఐఎండి వాళ్ళు ఎప్పుడైతే మనకి చెప్పారో 28వ తారీఖు నుంచి కొంచెం భారీగా ఇవి వర్షాలు అవి ఉంటాయని అల్పపీడనం కొంచెం స్ట్రాంగ్ గా అయ్యిందని వీటన్నిటి నుంచి ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన కనీసం ఇంటికి వెళ్లకుండా బస్సునే తన నివాస స్థలంగా చూసుకొని ఆయన నిద్రపోకుండా అధికారులని దగ్గరుండి ఎప్పటికప్పుడు మొత్తం సమీక్షిస్తూ ప్రతి వాళ్ళకి అర్ధరాత్రి 1:30కి కూడా తను బోట్లో వెళ్ళి అందరికి కరెక్ట్ గా జరుగుతున్నాయా వస్తువులన్నీ ఉన్నాయా లేవా ఎలా జరుగుతుంది అని అనేది చూసుకుంటూ ఇప్పటికి 4 రోజుల నుంచి కంటిన్యూస్ గా చేస్తూ కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ సహకారంతో ఒక 6 హెలికాప్టర్లను తీసుకొని రావడం కావచ్చు బోట్లను తీసుకొని రావడం కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళని తీసుకొని రావడం కావచ్చు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ వైసీపీ వాళ్ళు ఈ టైంలో కూడా రాజకీయాలు మాట్లాడటం అనేది మాత్రం కొంచెం విచారించదగ్గ విషయం అండి ఎందుకంటే అందరూ కలిసి రావాలి ఒక విపత్తును అనే దాన్ని ఎదుర్కోవడం కోసం అందరూ కలిసి రావాలి ఇందులో కూడా ఈ అమరావతిని మేము వద్దన్నాం క్యాపిటల్ గా అనే మాట తీరుగానే దాన్నే ఫోకస్ చేసుకుంటూ అమరావతి మీద దుష్ప్రచారం చేసుకోవడం కావచ్చు ఈ విజయవాడ క్యాపిటల్ గా ఎవరు ఇప్పుడు కూడా దీన్నే ముందుకు తీసుకెళ్తున్నారు చూడండి ఎట్లా మునిగిపోయిందో అని వేరే సైడ్ ట్రాక్ ని తీసుకొని రావడం దాంతో పాటు ఈ కాంపెన్సేషన్ కావచ్చు ఇవన్నీ ఏ అయితే జరుగుతున్నాయో అందరికి బోట్లో వెళ్ళి మనం ఇవ్వగలిగితే కొంచెం లేట్ అవుతుంది లేదు అని అంటే కొన్ని ప్రాంతాలకి బోటు వెళ్లే పరిస్థితులు కూడా లేదు అని అన్నప్పుడు డ్రోన్స్ పెట్టి కూడా ఫుడ్ డెలివరీ అనేది తీసుకొని రావడం మొట్టమొదటిసారిగా జరిగింది ఈ విపత్తు లో మాత్రమే ఇందులో మనం ఎప్పుడూ లేనంతగా 1996 తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడూ రానంత వరద ఉధృతి ఏదైతే వచ్చిందో దగ్గర 11.5 లక్షల క్యూసెక్లు రావడం కావచ్చు వీటన్నిటిని అది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అది రావటం అనేది ఒక దురదృష్టకరం బట్ దాన్ని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తున్నారు ఈ టైంలో కూడా రాజకీయాలు అనేది అయితే కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వ్యక్తిగతంగా ఆయన వస్తే తనకి సినిమా ఫాలోయింగ్ కావచ్చు ఆయనకున్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంటది కాబట్టి ఆయన వస్తే సహాయక చర్యలకు కూడా ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో జనాలు మళ్ళీ అక్కడ తోపులాటలు కానీ ఇట్లాంటివన్నీ జరుగుతాయని చెప్పి ఆయన్ని ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచి ఆయన రిమైనింగ్ అధికారులందరితోటి సమీక్ష చేసుకునే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని లెక్కలు కూడా అడుగుతుంది కదా శరత్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి లెక్క ఏదో నెంబర్లో ప్రకటించేస్తే సరిపోతుందా గ్రౌండ్ లెవెల్లో నిజంగా వాస్తవంగా ఏ ప్రాంతాల్లో ఎవరెవరు ఎంతమందికి ఇస్తున్నారు ఏదో డ్రోన్లతోటి లేకపోతే పడవల్లో ముఖ్యమంత్రి పోయినటువంటి విజువల్స్ ఇచ్చేస్తే సరిపోతుందా నిజంగా ఆ స్థాయిలో అందుతుందా అంటే దానికి ఏం చెప్తుంది అధికార పార్టీ సార్ ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ మాక్సిమం చివరి వ్యక్తి దగ్గర కూడా సరే ఎక్కడ ఇరుక్కున్న అపార్ట్మెంట్ లో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరైనా ఒక రోజు అయితే అన్నానికి ఆగలరు కానీ 2వ రోజు 3వ రోజు అయితే ఆగలేరు కదండి సో ప్రతి ఒక్కరికి
ఆహారం అనేది అందేటట్లుగా చేయటం కోసం అహర్నిశలు ఒక ఈ అక్షయ పాత్ర సపోర్ట్ తీసుకొని చేయటం కావచ్చు, గవర్నమెంట్ తరఫు నుంచి కావచ్చు, నిరంతర ప్రక్రియ అనేది అయితే జరుగుతూ ఉందండి. ఎక్కడా కూడా అలసత్వం అనేది ప్రభుత్వం తరఫు నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి కానీ ఎక్కడా లేదు. కేవలం కొన్ని దుష్ప్రచారాలు మాత్రమే, అది కూడా పెయిడ్ ఆర్టిస్టులతో చేపిస్తున్న దుష్ప్రచారాలు మాత్రమే కొన్ని ఉన్నాయి. ఎస్ రైట్, మాట్లాడతాం దీనికి సంబంధించి. రైట్, ఇక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు. రవికిరణ్ గారు నమస్తే. రవికిరణ్ గారు వినిపిస్తుందా? ఎస్ ఎస్ రైట్. ఇక రాయపాటి అరుణ్ గారు మీరే. ఎస్ రవికిరణ్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు వినపడుతుందండి. ఎస్ ఏంటి దీనికి సంబంధించి బుడమేరు రాజకీయం? నిజంగా ఆ స్థాయిలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోంది అనేటువంటి మాట. సరే, 200 ఏళ్లలో రానటువంటి విపత్తు చూసినటువంటి ప్రస్తుత పరిస్థితి, దీన్ని విపత్తుగా కాకుండా అధికార పార్టీ వైఫల్యంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా కూటమి ప్రభుత్వ వైఫల్యం కింద చూడాలా? సరే, జరిగిన తరువాత చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, సహాయ కార్యక్రమాలకు సంబంధించి ఆ స్థాయిలో నెంబర్లకు తగినటువంటి స్థాయిలో ఇచ్చేటువంటి ఆహార పొట్లాలు కానీ, లేకపోతే వారికి ఇచ్చేటువంటి సహాయక కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా ఆ స్థాయిలో ప్రకటించినంత గొప్పగా ఉన్నాయా అనేటువంటి ఒక ప్రశ్నకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్న ప్రశ్నకి కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? మురళి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి స్వతంత్ర టీవీ వీక్షకుల శుభ సాయంత్రం అండి. దయచేసి మీ పీసీఆర్ గారికి ఒకసారి చెప్పండి, మీ నుంచి మాకు వాయిస్ సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు ఓకే, నా వాయిస్ వినిపిస్తోందా? ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తోందా? ఇప్పుడు కూడా నేను చెప్తాను, నేను రెక్టిఫై మీ ఛానల్లో ప్లీజ్ నేను రెక్టిఫై చేపిస్తాను. ప్లీజ్ కంటిన్యూ నేను రెక్టిఫై చేపిస్తాను. కానీ మీ నుంచి సరిపోతుంది. ఎస్ ప్లీజ్ నేను రెక్టిఫై చేపిస్తాను. ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు సమస్య ఇప్పుడు కృష్ణా ఇప్పుడు ఫస్ట్ ఈ సమస్య ఏంటి, ఆ తర్వాత మా రిలీఫ్ ఏంటి అన్నది వస్తాను. ఫస్ట్ దానికి విజయవాడకి బుడమేరు అన్నది దుఃఖదాయని అంటారు. దుఃఖదాయని అంటే సారో ఆఫ్ విజయవాడకి ఎప్పుడు మునిగినా బుడమేరు వల్లే మునిగింది. విజయవాడ మునిగింది, ఇప్పుడు కృష్ణానది ఫ్లడ్ వరకు మునగదండి. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి ప్రజలు. చాలా దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే, కృష్ణా అది జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఏమనుకుంటున్నారంటే, కృష్ణా నదిలో ఫ్లడ్ వచ్చింది కాబట్టి 11 లక్షల క్యూసెక్ వచ్చింది కాబట్టి ఆ ఫ్లడ్ వల్ల బెజవాడ మునిగిపోయింది అనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. 11,43,000 క్యూసెక్లు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ టైం వచ్చింది. వచ్చినా సరే జాగ్రత్తగా వారం రోజుల నుంచి వాటర్ రిలీజ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా డౌన్ స్ట్రీమ్ కూడా కట్ట కూడా వీక్ గా ఉన్న చోట సివిల్ సప్లైస్ మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారు అలాగే ఎమ్మెల్యేలు సిబ్బంది మొత్తం కరకట్టలన్నీ సెట్ చేశారు కాబట్టి కింద వరకు కూడా సరే. లంక గ్రామాలు ఎట్లాగూ మునుగుతాయి. లంక గ్రామాలు మరి 9 లక్షల క్యూసిక్స్ వస్తేనే మునిగిపోతాయి. 8,9,000 అలాగే 11,43,000 మునుగుతాయి కదా. సో అది తప్పితే మేజర్ డ్యామేజ్ అయితే జరగలేదు. సో బెజవాడ మొనక అన్నది కృష్ణా నదిలో వచ్చిన వాటికి సంబంధం లేదు. సో బుడమేరే ప్రాబ్లం. ఎప్పటి నుంచి ప్రాబ్లం? ఇది దశాబ్దాలకు, ఇప్పుడు కాదు 6-7 దశాబ్దాలుగా ఇది ఒక ప్రాబ్లం. బుడమేర అనేది ఒక క్షరంగా వచ్చేసే వాగు. అది ఖమ్మం ప్రాంతం, మైలవరం ప్రాంతం వర్షాలు కొండల్లో కురుస్తుంది. అది క్షరంగా బయలుదేరి అక్కడ విజయవాడ చాలా దగ్గరలోనే ఉంటది. ఆ VTPS కొండపల్లి నుంచి దగ్గరలో ఉంటే టక్కన ఫ్లాష్ ఫ్లడ్. విజయవాడ రూరల్ సిటీ కాదు, మెయిన్ సిటీ కాదు, విజయవాడ రూరల్ ప్రాంతాల నుంచి అది ఎక్కడికి వెళ్ళిందంటే కొల్లేరు మంచినీటి సరస్సుకి వెళ్ళిపోతుంది. కొల్లేరు మంచినీటి సరస్సుకి మేజర్ గా వాటర్ వచ్చేది ఈ బుడమేర నుంచే వస్తాయి. సో దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం దశాబ్దాలుగా ఉన్న ప్రాబ్లం. దానికి ఏం చేశారంటే 1970లో వెలగలేరు అన్న గ్రామం దగ్గర ఒక రెగ్యులేటర్ కట్టారు. రెగ్యులేటర్ కట్టి దాన్ని ఆపారు. ఆ రెగ్యులేటర్ కి ఏంటంటే లాకులు ఉంటాయి, గేట్లు ఉండవు. ఇదే ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా చెప్పేది. లక్ష్మణ్ గారు కూడా ఆ ప్రాంత వాసి కాబట్టి ఆయన కూడా కరెక్ట్ గా చెప్పగలిగారు. వెలగలేరు దగ్గర ఉన్నది రెగ్యులేటరే, అది డ్యామ్ కాదు. రెగ్యులేటర్ ఉండేది లాకులు, డ్యామ్ ఉండేది గేట్లు. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఆ విషయం. సో ఆ రెగ్యులేటర్ ని 1970లో కట్టారు. అది కొంతవరకు ఆపారు. అయితే దాని కెపాసిటీ 10,000 క్యూసెక్స్. అంటే ఆ తర్వాత చరిత్రలో ఏంటంటే 30,000 40,000 కూడా వచ్చేస్తుంది. దానివల్ల ఉపయోగం ఉండట్లేదు. మళ్ళీ విజయవాడ మునుగుతుంది. 1990లో మునిగింది. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ మాన్సూన్ లో అడపదడపలు అవుతానే ఉంటుంది. సో దానికి ఏం చేశారంటే అక్కడ నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్ అని ఏదైతే ఈ వాగు ఏదైతే కొల్లేరుకి వెళ్తుందో ఇంకొక డైవర్షన్ ఛానల్ కట్టి 15 కిలోమీటర్లో తవ్వి దాన్ని కృష్ణా నదికి కలిపారు. అంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు
ఈ ఛానల్ ద్వారా కృష్ణా నదిలోకి పంపించేద్దాం అని చెప్పేసి దాని ద్వారా ఫ్లడ్ ని డ్యామేజ్ కంట్రోల్ చేద్దాం అని చేశారు. ఓకే. అయితే ఆ ఛానల్ కెపాసిటీ 10,000 క్యూసెక్స్. సో మళ్ళీ అది గత 20 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా ఏంటంటే ఆ ఛానల్ కెపాసిటీ కూడా సరిపోవట్లేదు. ఎందుకని హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ 10,000 క్యూసెక్స్ సరిపోక 30,000 40,000 వచ్చినప్పుడు అది తట్టుకోలేకపోతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జీవో నెంబర్ 464/27/2028 జూలై 2, 2018 జీవో ఇచ్చారు. ఇది బుడమేరు డైవర్షన్ కెనాల్ ఎక్స్పాన్షన్. దీన్ని 10,000 క్యూసెక్స్ ని 37,555 క్యూసెక్స్ పెంచాలి. ఈ యొక్క ఛానల్ ని బుడమేరు డైవర్షన్ ఛానల్ ని పెంచే విధంగా, విస్తీర్ణం పెంచే విధంగా, తద్వారా ఎక్కువ ఫ్లడ్ ని వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేసి దాని విస్తీర్ణ పనులు మొదలుపెట్టి అది 2018లో కాబట్టి ఆ తర్వాత 2019 గవర్నమెంట్ మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయలేదు. ఎక్కడ వేసిన గోంగళ అక్కడే వదిలేశారు. సగం తవ్వి సగం తవ్వగా అక్కడ వదిలేశారు. ఇప్పుడు సమస్య ఏమైందంటే, ఎప్పుడైతే అక్కడ వాటర్ ఫుల్ వెలగలేని దగ్గర ఫుల్ అయిపోయిందో, ఈ డైవర్షన్ కెనాల్ లో ఎప్పుడైతే 10,000 కన్నా సరే ఎక్కువ 30,000 20,000 వెళ్ళిపోయిందో, ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, సరిగ్గా లేదు కాబట్టి గట్లు తెగిపోయి అక్కడ నుంచి వాటర్ వచ్చేసింది బయటికి. గట్లు తెగిపోయి 2-3 చోట్ల గంటలు పడిపోయింది ఆ డైవర్షన్ ఛానల్లో. అక్కడ పడిపోయి 3 లోకి వచ్చేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఆయన ఇవాళ కూడా ఏమంటారు, కృష్ణా నది పైన కుడిపక్క చంద్రబాబు నాయుడు గారి అద్దెకుంటున్నటువంటి ఇల్లు ఉంటది. ఆయన సొంత ఇల్లు కాదు, కుడిపక్క ఇది కరకట్ట మీదే ఉంటది. కానీ కరకట్టకి ప్యారల్ గా ఉంటది, కరకట్ట కింద ఉండదు. మంత్రి సత్యనారాయణ రాజు గారి మునిగిపోయింది. ఎందుకు మునిగింది? కరకట్ట కింద 10 అడుగుల కింద ఉంటది. ఇది ఏంటి? ప్యారల్ గా ఉంటది. అది ఎక్కడుంది? కృష్ణా నది కుడిపక్క గుంటూరు వైపు ఉంది. ఈ బుడమేరు ఎక్కడుంది? కృష్ణా నదికి లెఫ్ట్ సైడ్ కొండపల్లి వైపు ఉంది. అక్కడ నుంచి ఇటు వెళ్ళిపోతుంది. సో ఒక్కసారి ఆలోచించండి, ఎడం పక్క ఉన్నటువంటి వాటర్ ఒక కెనల్ లో వచ్చేది 10,000 20,000 క్యూసెక్స్ వచ్చి కృష్ణా నదిలో కలిసేది. ఆల్రెడీ ఇక్కడ ఒక 9 లక్షల క్యూసెక్స్ వాటర్ కృష్ణా నదిలో ఉంటే, ఈ కృష్ణా నదిలో 9 లక్షల క్యూసెక్స్ దాటి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచేస్తారండి. ఏదైనా ఈ 10,000 క్యూసెక్స్ ఏమన్నా మైండ్ సెన్స్ ఏమైనా ఉంటుందండి? ఇదేనా రాజమౌళి గ్రాఫిక్స్ కాదు. ఈ విషయం లక్ష్మణ్ గారికి వచ్చే చాలా మందికి తెలుసు. అసలు ఇంకో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే కృష్ణా నదిలో 9 లక్షలు ఆ వాటర్ ఉంటుందో, ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ నుంచి వాటర్ కిందకి వెళ్ళదు, పైకి వెళ్తాయి. ఇది కూడా ప్రాబ్లం. అది డౌన్ లో ఉంటేనే వాటర్ కిందకి వెళ్తాయి, అప్ లో ఉంటే వెనక్కి వస్తుంది. ఇది కూడా ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వల్ల వెనక్కి వచ్చి గట్లు కొట్టేసింది. అది సమస్య. అలా గట్లు కొట్టేసి వచ్చేసి మునిగిపోతే దాన్ని ఆయన ఏదో చంద్రబాబు నాయుడు ఆయన సొంత లేదు మునిగిపోతుంది. ఏ అవుతుందండి? ఆయన సొంతలేం కాదు కదా, అడ్డుకుంటున్నాడు. అదేదో మునిగిపోతుంది. ఆల్ఫర్డ్ హిచ్కాక్ క్రైమ్ స్టోరీయా అంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కామెంట్స్ తో పాటు రవికిరణ్ గారు వాటర్ వచ్చేస్తే మురళి గారు ఒకసారి మూసీ నది అంటే వాటర్ వచ్చేసి పులిచెంతల దగ్గర కలిసిందంట. మూసీ నది ఎక్కడ ఉందండి? తెలంగాణలో స్టార్ట్ అయింది, తెలంగాణలో ఎండ్ అయిపోయింది. పులిచెంతలకు రాదు. రాణి నది గురించి మూసీ నది పులిచెంతలకు వచ్చింది, సరిగ్గా మేనేజ్ చేయలేదు అంటున్నారు. ఏం మాట్లాడతారంటే, సో అంటే వారు ఇంకొక మాట కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట కూడా అన్నారు, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, కావాలనే క్రియేట్ చేసినటువంటి ఒక ఫ్లడ్ కింద కూడా వారు మాట్లాడినటువంటి పరిస్థితి. మరి దానికి సంబంధించినటువంటి కోణం ఏంటో కూడా రేపు ఎల్లుండి ఒకవేళ రివీల్ చేస్తారు, మాట్లాడదాం దీనిపై కూడా. రైట్, ఇక రాయపాటి అరుణ్ గారు ఉన్నారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ నాయకురాలు. అరుణ్ గారు నమస్తే. అరుణ్ గారు వినిపిస్తుంది? నమస్తే సార్, మీ ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అని విమర్శించేటువంటి వారికి సంబంధించి పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, దానికి రీజన్ కూడా చెప్పారు. బట్ దాన్ని కూడా విమర్శిస్తూ వారు చేసినటువంటి ఒక కామెంట్కి సంబంధించి జనసేన ఏం చెప్తుంది? సార్, క్లియర్గా ఈ విషయము మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవచ్చేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న నాయకులందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వస్తే పని జరిగేదానికన్నా కూడా ఈయన చుట్టూ వెగబడే వాళ్ళని ఆపడానికి ఎక్కువ ఫోర్స్ ఉపయోగించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అది కన్ఫర్మ్. అది బిఫోర్ ఆయన డిప్యూటీ సీఎం కాకముందు నుంచి ఆ సిచ్యువేషన్ ఉంది. ఇవాళ డిప్యూటీ సీఎం అనేటువంటి ఇంకొక అదనపు బాధ్యత చేరింది కాబట్టి సెక్యూరిటీకి అది ఒక సవాల్గా మారింది. డిప్యూటీ సీఎం కి సెక్యూరిటీ ఇవ్వడం అనేది, అక్కడున్న పనులను ఆపేసి ఈయన ప్రొటెక్ట్ చేసుకోవడం సరిపోద్ది ఫస్ట్. రెండోది, ఆయనంటే విపరీతమైన అభిమానం వల్ల వచ్చే యువకులు కూడా అక్కడ సహాయ కార్యక్రమాలను కూడా ఆపేసి ఈయన కంట్లో పడాలని, ఈయన కలవాలని, ఈయనతో చూడాలని చెప్పేసి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ స్లోగన్స్ చేస్తూ, పార్టీ స్లోగన్స్,
వ్యక్తిగత స్లోగన్స్ చేస్తూ అక్కడ చేసే పని వేరుగా ఉంటుంది. ఆటోమేటిక్ గా సహాయ సహకార కార్యక్రమాలకు ఆటంకం కలిగిద్ది. ఇది దృష్టిలో పెట్టుకొని ఆయనంతటా ఆయన నిర్ణయం తీసుకోవడం ఒకటి, అలాగే సెక్యూరిటీ సిబ్బంది నుంచి ఉన్నటువంటి హయ్యర్ అథారిటీ అధికారులు కూడా ఆయనకు ఒక సలహా ఇచ్చారు. సార్ మీరు వస్తే మాకు కొంచెం కష్టం అయిపోద్ది, ఈ టైంలో సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగచ్చు, కాబట్టి మీరు రావద్దు అని చెప్పేసి ఆయన ఒక రిక్వెస్ట్ చేయడంతో ఆయన నిజమే కదా ఇది కూడా అని చెప్పేసి ఆలోచించుకొని సహాయ కార్యక్రమాలు ప్రత్యక్షంగా పాల్గొనకుండా, గ్రౌండ్ లోకి ఆయన రాకుండా దూరంగా ఉండి సంబంధిత సిబ్బందితో ఎప్పటికప్పుడు శాఖలతో సమీక్షలు జరుపుతూ ఫోన్ కాల్లో టచ్ లో ఉంటూ ఆఫీస్ నుంచి సంబంధిత ఎవరు ఏవైతే కావాలో ఫండ్స్ కావాలంటే ఫండ్స్, సిబ్బంది కావాలంటే సిబ్బంది, వీటన్నిటిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. గ్రౌండ్ లో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు తిరుగుతూ ఉన్నారు, ఆయనకి బ్యాక్ ఎండ్ లో ఉప ముఖ్యమంత్రి గారు వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ కూడా ఇందాక లక్ష్మణ్ అన్న అంటున్నారు నాకు తెలీదు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది అని చెప్పేసి. ప్రాణ నష్టం జరిగితే ఖచ్చితంగా వీళ్ళ సాక్షి టీవీలో 100% డెడ్ బాడీని చూపించేవాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జనాల్లో వచ్చి మీటింగ్ పెట్టేవాళ్ళు కదా 100%. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున 30 మంది చిన్న పేరు లక్ష్మణరావు గారు ప్లీజ్, లక్ష్మణరావు గారు వారిని మాట్లాడేవారు ప్లీజ్. నేను చెప్పేది వినండి. అదే ఇదే ఫ్లడ్స్ గనక బిఫోర్ ఎన్డీఏ గవర్నమెంట్ గనక జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గనక వచ్చి ఉంటే ఇప్పుడు జరిగినటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కన్నా కూడా 30 to 40 times ఎక్స్ట్రా నష్టం జరిగి ఉండేది. ఎందుకంటే అవగాహన లోపం, చేసే కార్యకర్తలు సిబ్బంది కూడా సరిగ్గా లేకపోవడం. ఆయన తాడేపల్లి దాటి రాడు, బయట వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఆయనకు తెలియదు. కాబట్టి ఇక్కడ స్వయాన ముఖ్యమంత్రి గారి గ్రౌండ్ లో తిరిగి ప్రతి విషయాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి కావాల్సినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలని, వాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్స్ ని అన్ని వ్యవస్థలతోటి కాంటాక్ట్ అయ్యి ఆయన టైంకి తెచ్చుకోగలుగుతున్నారు. ప్రతి ఒక్కరికి అక్కడ సహాయ సహకారాలు అందేలాగా చేయగలుగుతున్నారు. మేబీ ఒకరికి 1 గంట, ఒకరికి 1 రోజు ఆలస్యం జరగచ్చేమో, చెప్పలేము. జరగలేదు అస్సలు 100%. ప్రతి ఒక్కరికి ఆకలి అయ్యే టైంకి చేతికి అన్నం వెళ్తుందని నేను చెప్పను. అక్కడ జరుగుతున్న డిజాస్టర్ అంత పెద్ద స్థాయిలో ఉంది కాబట్టి ఆ టైంకి అందరం సన్నద్ధమై లేము. కాబట్టి ముందస్తు హెచ్చరికలని ఈ స్థాయిలో జరిగిద్ది అనేది ముందస్తు హెచ్చరికలు ఎవరికి లేవు. కాబట్టి ప్రభుత్వానికి సవాల్గా మారిన మాట వాస్తవం, మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఎక్కడా కూడా అలసత్వం జరగకుండా, జాప్యం జరగకుండా పెద్ద ఎత్తున సహాయ సహకార కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని పార్టీ కార్యకర్తలని కూడా ఇన్వాల్వ్ చేసి పని చేయిస్తూ ఉన్నారు. 3 పార్టీల నుంచి నేతలు, అలాగే ఎన్డీఏ కూటమి నుంచి ముఖ్యమంత్రి గారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వచ్చి నేను కూడా ప్రభుత్వానికి సహకరిస్తాను, ప్రజలను ఆదుకుంటానని మాట్లాడాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు పూర్తిగా ఆకలితో ఉన్న వాళ్ళల్లో, అసహనం ఉన్న వాళ్ళల్లో ఆవేశం రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని తిట్టేలాగా చేసేలాగే ఉన్నాయి తప్ప ప్రజలకు సహకరించేలాగా అతని వ్యాఖ్యలు లేవు. గత ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి ఈ డిజాస్టర్ టైంలో మాట్లాడాల్సిన మాటలవే. బుడమేరుకు అది వాగు, అది నది కాదు, దాని మీద ప్రాజెక్టులు ఏమి లేవు, దానికి గేట్లు ఉండవు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి బుడమేరుకి ఎలాంటి సంబంధము లేదు. ఇవి కూడా తెలుసుకోకుండా వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేసినట్లు? ఇక్కడ కూడా ఇంత డిజాస్టర్ లో కూడా ఆయన రాజకీయ అవకాశాన్ని ఎత్తుక్కున్నారు తప్ప ప్రజల బాగు గురించి ఆలోచించాల. ప్రభుత్వానికి నేను సహకరిస్తానని చెప్పట్ల. ఇందాక లక్ష్మణరావు అన్న గారు అన్నారు మీ పార్టీ నుంచి ఎంత ఇచ్చారంటే, జైన్ సినిమాలో ఒక డైలాగ్ ఉండిద్ది సార్, గోడ మీద ఏం రాసావు చదువు అంటే చదివానంటాడు, ఏముందో చెప్పు అంటే ఆడేం రాసింది అదే చదివానంటాడు. సార్ ఆడేం రాశారో చెప్పు అంటే ఆడ మీద నేను చదివానంటాడు. అట్లా ఉంది ఇప్పుడు లక్ష్మణరావు అన్న గారు చెప్పింది. మీరు ఎంత ఇచ్చారో చెప్పండి అంటే ఎంత ఇచ్చారో ఎవరికి ఇచ్చారో మేమెందుకు చెప్పాలి, మేము సహాయం చేస్తున్నాం అంతే. ఎవరికి చేసావు, ఎక్కడ చేసావు, నీ సహాయ సహకార కార్యక్రమాలు ఎక్కడున్నాయి? ఒక ట్రాక్టర్ లేదంటే ఒక మనిషి తిరిగి మీ సాక్షి ఛానల్ చూపించుకుంటే అదే సహకారంతో అక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ అంతా కూడా గట్టున పడిందా? ఇంత ఎత్తున పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి నుంచి బృందం అంతా కూడా పనిచేస్తూ ఉంటే అది ఎక్కడ మీ వైసీపీ వాళ్ళకి కనిపించట్లేదా? ఈ దారుణమైన పరిస్థితుల్లో కూడా మీరు రాజకీయం చేస్తారా? మాట్లాడుదాం దీనికి సంబంధించి. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ గ్రౌండ్ లో ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు రాలేదని చెప్పేసి క్వశ్చన్ చేశారు మీరు. అసలు మీ జగన్మోహన్ రెడ్డి టైంలో ఉప ముఖ్యమంత్రులు ఎంతమంది, వాళ్ళ పేర్లు ఒక్కరికన్నా తెలుసా? ఎవరన్నా వచ్చి ఎందులో పాల్గొన్నారా? ఆ అవకాశం మీ ఉప ముఖ్యమంత్రులకు మీ ముఖ్యమంత్రి అప్పట్లో ఇచ్చాడా? మీరు మాట్లాడేదానికి కనీసం మీ దగ్గర ఆన్సర్ ఉంటుందా? మాకు మమ్మల్ని మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నారు. సృష్టించినటువంటి ఫ్లడ్స్ అధికార పార్టీకి సృష్టించాల్సినటువంటి, అంటే కూటమి ప్రభుత్వానికి సృష్టించాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న. ఏం చెప్తారు దీని మీద? సార్ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే మేబీ అది ఈ 60 రోజుల్లో జరగకపోవచ్చు. గత 5 ఏళ్లుగా కూడా ప్రతి చోట కాలువలు, గట్టు, వాగులు, వంకలన్నీ కూడా ఎన్క్రోచ్మెంట్ గురయ్యాయి. కాబట్టి వైసీపీ టైంలో మేబీ బుడమేరు చుట్టుపక్కల అంతా ఏమైనా ఎన్క్రోచ్మెంట్ కి జగన్మోహన్ రెడ్డి గారి బృందం ఏమన్నా చేసి ఉండొచ్చు. ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమికి దాని మీద ఇంకా సర్వే చేసి ఆక్రమణలన్నీ కూలగొట్టే టైం ఇంకా లేదు. రీసెంట్ గానే వచ్చారు కాబట్టి ప్రభుత్వంలో రానున్న రోజుల్లో డెఫినెట్ గా వీళ్ళ ఆక్రమణలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తొలగించి బుడమేరును విశాలంగా విస్తరించేసే పనులు అయితే 100% చేస్తాము. ఈ 60 రోజులు
రోజుల్లో కూడా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఎవరు చేయలేరు. ఈ బోట్ కాన్సెప్ట్ గతంలో అమరావతి సరైన రాజధాని కాదు అని ప్రజలను నమ్మించడానికి, అమరావతిని తరలించడానికి, టీడీపీ మీద అప్పట్లో బురద చల్లడానికి చేసినటువంటి బోట్ కాన్సెప్టే మళ్ళీ ఇవాళ అమలు జరిగింది. కాబట్టి ఆ బోటుకి ఈ బోటుకి ఏమైనా కనెక్ట్ అవుతుందేమో మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, రైట్. లక్ష్మణరావు గారు, సో అది అనుకున్నది చెప్పలేకపోవడమా, లేకపోతే అవగాహన రాహిత్యమా, లేకపోతే చెప్పడం రాకపోవడమా, లేకపోతే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లోపమా అనేది కూడా ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు కూటమి సైడ్ నుంచి. ఏం చెప్తారు మీరు? మురళి గారు, 46 సంవత్సరాల రాజకీయ అనుభవం ఒక విజనరీకి ఎంత రాజకీయ అనుభవం ఉందో, ఎంత రాజకీయ అవగాహన ఉందో మనకు తేటతెల్లం అవుతా ఉంది. ఈయన ఇప్పుడు కాదు కదా, కొత్త పూజారు కాదు కదా, పాత పూజారే కదా. ఎలాగ పూజలు చేయాలి, ఎలాగ దేవుడు అనుగ్రహం మనకు రావాలన్నది పాత పూజలకు తెలుసు. కొత్త పూజలు అనుకో మంత్రాలు సరిగా చదవడం రాకో, మంత్రాలు తెలియకో దేవుడికి మొక్కోవడంలో తప్పు జరగవచ్చు. కానీ అంత విజనరీ ఏం చేశారు? 30 లక్షల మంది ప్రాణాలని పన్నంగా పెట్టి ఏదైతే నీ తొక్కలో ఒక బిల్డింగ్ కోసం చేసినటువంటి ఈ యొక్క విధ్వంసం కనబడతా ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, ఇందులో సోదరు రవికిరణ్ గారు చెప్తున్నాడుగా, ఆ జీకుండూరులో పుట్టింది అది, బుడమేరు వాగు కొండల్లో మైలవరంతో అలాగా VTFS ఏదైతే థర్మల్ విద్యుత్ కేంద్రం ఉందో అక్కడ డైవర్షన్ చేశారు. ఎప్రేంపట్నం దగ్గర అటు ఫెర్రీ వైపు, అక్కడ ఫెర్రీ ఉందో ఫెర్రీ వైపు ఒక టన్నలు ఇచ్చారు. ఇక్కడి నుంచి అంబాపురం వచ్చేసరికి అంబాపురం దగ్గర నుంచి అటు వెలగలేరు మధ్యలో పోలవరం కాలువ ఉందండి, కాలువకి ఒక డైవర్షన్ చేశారు. ఎడమ కాలువకి సంబంధించినటువంటి ఒక డైవర్షన్ ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు తీసుకున్నటువంటి బాధ్యత ఒకేసారి ఆ యొక్క లాక్లన్నీ ఎత్తేసారో ఆ వాక్ లో అంతా కూడా ఎటెళ్ళాలో అర్థం కా వాటర్ ఎటు పళ్ళ ముందు అటే వెళ్తుంది. ఇప్పుడే కాదండి, మామూలు వర్షం పడినా బుడమేరు వర్షానికి ఆ యొక్క ప్రాంతాలు ఏవైతే అక్కడ ఉన్నటువంటి అంబాపురం నయవరం నుంచి ఇలాగా బాంబే కోనలు కానీ సింగనగర్ కానీ ఇవన్నీ కూడా మామూలు చిన్న వర్షం పడినా మునిగిపోతాయి ఆ యొక్క వరదలకి. సో పెద్ద వరదలు వచ్చినాయి. దీన్ని ఖచ్చితంగా ముందుగానే ప్రభుత్వం పసిగట్టి యంత్రాంగాన్ని రెడీ చేసి ముందు పంపిస్తే ఇంత విధ్వంసం జరుగు ఉండేది కాదు. దానికి సంబంధించి లక్ష్మణరావు గారు మాట్లాడదాం. అయితే ఒక ప్రశ్న ఏంటి అంటే, సో టీడీపీ అడిగినా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పార్టీని అడిగినా అడుగుతున్నటువంటి ఒకే ఒక ప్రశ్న, సరే ఓకే మేము ఇన్ని లక్షలు అంటే 8.5 లక్షల టిఫిన్ ప్యాకెట్స్, 8.5 లక్షల భోజనం ప్యాకెట్స్, దాదాపుగా 10 లక్షల పైచీలకు వాటర్ ప్యాకెట్లు మేము డిస్ట్రిబ్యూట్ చేసాం ఇప్పటి వరకు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లీస్ట్ ఒక లెక్క చెప్పగలదా దీనికి సంబంధించి? పలానా ఫౌండేషన్ ఎంత ఇచ్చింది ఎంత దొంగ లెక్కలు చెప్తుంది, దొంగ లెక్కలు చెప్తారు. మేము దొంగ లెక్కలు కాదు, గ్రౌండ్ లో పనిచేస్తున్నాం. మా యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా విత్ ఎంతమంది రోజు కూడా వేల మందికి భోజనాలు పెడుతున్నారు. అక్కడ విజయవాడ వెస్ట్ లో పోత్ర మహేష్ గారు నిరంతరం ప్రజలతో అక్కడ అందరూ కూడా కావాల్సినటువంటి ఫుడ్ కూడా పోత్ర మహేష్ గారు ఇస్తున్నారు. ఇక్కడేమో అవినాష్ గారు విజయవాడ తూర్పులో ఆయన కూడా నిత్యం ప్రజలు ఉంటే అక్కడ సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అక్కడ విజయవాడ సెంటర్ లో ఆయన మొత్తం అక్కడ బోండా అమ్మ గెలిచి ఇంట్లో పడుకుంటే ఆయన మొత్తం ఆయన కదా తిరుగుతూ ఉన్నారు. ఈ రోజున అధికార పక్షం అధికార యంత్రంలో అధికారులు అందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సహా ఏసీలో కూర్చొని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సూచించచ్చు కదా, సూచనలు ఇవ్వచ్చు కదా. వారు వినే పరిస్థితిలో లేరు. అరుణ గారు ఎవరో సాయం చేస్తారని సాయం కోసం ఎదురు చూసే ప్రజలు పవన్ కళ్యాణ్ గారితో సెల్ఫీల కోసం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఎగబడతారా? ఏంటంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఒకటే అనుకున్నారు, మొగానికి రంగు వేసుకుని నటిస్తే రోజుకు 3 కోట్లు వస్తాయి. ఈ బురదలో వస్తే నాకేం వస్తుంది, నా బంధ బురదలో ఎందుకు నేను అడుగు పెట్టాలి, నాకెందుకు రూపాయి రాంది, దేనికి నేను అడుగు పెట్టాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తారు. ఇంకో కొట్టుకు ఉండొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అనే క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిపోతేమో
అధికారులతో పవన్ కళ్యాణ్ రావద్దని చెప్పండి. నేను తిరుగుతానని పవన్ కళ్యాణ్ గారు అధికారులతో చెప్పొచ్చాము. నేను మాట్లాడినా లక్ష్మణరావు గారు, నేను మాట్లాడమంటారా? పవన్ కళ్యాణ్ గారి మీద లక్ష్మణరావు గారు ప్లీజ్ మీరు వినాలి సార్, మీరు వినాలి. లక్ష్మణరావు గారు, దీని కూడా మీరు ఆలోచించాలి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, ఒక్క మాట ప్లీజ్ మీరు వినాలి సార్. ఒక మాట, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. సరే, మొహానికి రంగేసుకొని బురదలో నాకేం పని అని ఒకవేళ ఆయన అనుకున్నట్టయితే, గతంలో వారు సొంతంగా వారి పొలంలో వారు పనిచేసుకున్నటువంటి మనిషి కదా, వారికి ఏమైనా బురద కొత్త లేకపోతే నటన పరంగా మనం చూసాం. కానీ ఎన్ని ప్రెస్ ఒక్క నిమిషం అరుణ గారు, ఒక్క నిమిషం వారి పొలంలో కానీ వ్యవసాయానికి సంబంధించి వారు ఏ విధంగా వెళ్ళారు, ఏ విధంగా ఎన్ని ఎకరాలు సాగు చేసుకున్నారనే దానికి సంబంధించి కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. నేను మాట్లాడిన తర్వాత నేను చెప్తా కంప్లీట్ చేయనివ్వాలండి. లక్ష్మణరావు గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలానే మాట్లాడి ప్రతిపక్ష హోదా మీరు ఎలా చాలా మంచి ప్రశ్న అడిగారు. పవన్ కళ్యాణ్ మాట్లాడాలని కాదు, మీరు అర్థం చేసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడాలని కాదు. ఇదే పవన్ కళ్యాణ్ రాజకీయ విమర్శ, 2014లో అది పొలిటికల్ విమర్శేనా? రాజకీయ విమర్శ కింద అది కావాలని చేయలేదు, అది రాజకీయంగా విమర్శ. 2014లో పార్టీ పెట్టినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు ట్రైన్ లో ప్రయాణం చేశారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గంలో ఉండేటువంటి అంబేద్కర్ భవనాల్లోనే ఆయన పడుకున్నారు, స్నానం చేశారు, భోజనం చేశారు. ఇంకెక్కడ ఎటువంటి 5 స్టార్ హోటల్ కానీ ఎటువంటి పెద్ద పెద్ద హోటల్ కానీ ఆయన బస చేయలా. మరి మీరు పొత్తు పెట్టుకుని 2019 ఎలక్షన్ తర్వాత 2024 వచ్చేసరికి సొంతంగా హెలికాప్టర్లకు వచ్చినాయి, సొంతంగా మీరు పెద్ద పెద్ద 5 స్టార్ 7 స్టార్ హోటల్ దేనికి బస్ చేస్తున్నారు అంటే అది అబద్ధమా? పెరిగానం తెలియదు అబద్ధమా? మీరు పంచి కట్టుకొని ప్రజల్లో మోసం చేసినట్టు అక్కడ సంపాదించడానికి మీరు అన్నారు కదా, మీరు అడిగారు కదా, నేను మాట్లాడతాను సార్. ఒక్క నిమిషం మీరు ఉండండి ప్లీజ్. గట్టిగా అరవగానే సరిపోతుందా లక్ష్మణరావు గారు? గట్టిగా మాట్లాడినంత మాత్రం నిజమైపోతుందా అది? ఎలా అది ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం చెప్తున్నారు మీరు. లక్ష్మణరావు గారు అయిపోయిందా? నేను మాట్లాడినా అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా వాళ్ళు ఎవరైనా ఉన్నారండి సార్, అంత కంగారు పడిపోతున్నారు వీడియోలో. అరుణ గారు నేను మాట్లాడుతున్నారు, ఏ డిబేట్ లో కూర్చున్నారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సిద్ధాంతాలు వేరు, పవన్ కళ్యాణ్ గారికి 7 సిద్ధాంతాలు వేరు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 7 సిద్ధాంతాలు ఇప్పుడు పార్టీలో లేవు. కులాలకు కలబెడుతూ ఉన్నారు, ఈయన కులం గురించి మాట్లాడతారు. మతాల ప్రస్తావన రాజకీయం ఉన్నారు. ఎవరు వద్దా? మతాల వారు వద్దా? హిందువులు ఉంటే సరిపోద్దా? నా మాట వినపడుతుందా సార్ మీకు? పరిరక్షణ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్మణరావు గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? లక్ష్మణరావు గారు నా వాయిస్ వినిపిస్తోందా? ప్లీజ్. మీరు గట్టిగా మాట్లాడినంత మాత్రాన అది నిజమైపోద్దో, లేకపోతే నిజాన్ని మీరు నార్మల్గా చెప్పినంత మాత్రాన అది తక్కువైపోతుందో అని కాదు సార్. చెప్పేది కూడా మీరు వినాలి. ఇది చర్చించేటువంటి కార్యక్రమం. మీ వెర్షన్ మీరు చెప్పేస్తున్నారు, కానీ మధ్యలో కూడా ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, యాంకర్గా నేను ఏదైనా అడుగుతున్నప్పుడు కానీ దయచేసి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నారు, బురద అని కానీ లేకపోతే వరదల్లో కూడా అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడుతుంటే ఈ విధంగా చెప్పేది కూడా వినకుండా మీ అంతటా మీరే ఒకటే ఫ్లోలో మీరు విమర్శలు చేసుకుంటూ పోతూ ఉంటే ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇండికేషన్ ఇచ్చిందండి? ఆల్రెడీ బుడమేరుకి లాకుల బదులు గేట్లు అని చెప్పి ఇప్పటికే ట్రోల్ అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. చెప్పేది కూడా కనీసం వినకుండా ఒకటే విధానాలు మీరు ఆ విధంగా వెళ్ళిపోతే చూసే. ఒక్క నిమిషం ప్లీజ్, నన్ను ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగానే చేసి ప్రతిపక్ష హోదా కోరుకునేటప్పుడు కూడా ఈ విధంగానే మాట్లాడితే ప్రజలు అనుకోరా? ఇంకా మారలేదా వీరని అనుకోరా? మీరు చెప్పండి ఒక మాట దయచేసి. యువతల వాళ్ళు మాట్లాడేది కూడా మీరు వినాలి సార్. అంటే నేను చెప్పేది ఒకటేనండి. పవన్ కళ్యాణ్ రాకపోవడానికి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కావచ్చు, అది వారి పార్టీలో అంతర్గత విషయం. అంటే డిప్యూటీ సీఎం హోదాలో వారు పర్యటించాల్సిన సందర్భం కానీ, వారు తీసుకునేటువంటి జాగ్రత్తలు కానీ, వారు తీసుకునేటువంటి శాఖాపరమైనటువంటి చర్యలకు సంబంధించి అన్నిటికి కూడా జీవో కాపీస్ అంటారా లేకపోతే అధికారిక ఆదేశాలు అంటారా అన్నీ కూడా క్లియర్గా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. నాకు ఫైనల్గా మీరు చెప్పాల్సినటువంటి ఒకటి ఇందాకటి నుంచి కూడా నేను ఇప్పటికి 3 సార్లు అడిగాను. 3 సార్లు కూడా మీరు ఒక క్లారిటీ ఇవ్వకుండా మీరు మాట్లాడుతున్నారు.
ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఒక 10,000 ఆహార పొట్లాలు గ్రౌండ్ లెవెల్లో ఉండి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఎవరైనా అయ్యా ప్లీజ్ 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 చెప్పింది వినండి. విజయనగరం జిల్లా నుంచి ఈ రోజే 5 లక్షల పాల ప్యాకెట్లు 5 లక్షల వాటర్ ప్యాకెట్లు ఈ రోజున మా అంబేద్కర్ గారు డాక్టర్ అంబేద్కర్ గారు ఐఏఎస్ విజయనగరం జిల్లా ఐఏఎస్ గారు ఈ రోజున 4 లారీల నుంచి సుమారు 10 లారీలు పంపించారు. ఈ రోజున ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది గవర్నమెంట్ పంపించింది కాదు. క్లారిటీ మీరు ఇచ్చారు, ఇప్పుడు చెప్పారు. అదే క్లారిటీ కావాల్సింది. మేము ఇచ్చామని చెప్పగలగాలి, దాన్ని మేము కూడా కోరుకునేది. లక్షల్లో జనాలకి పాల ప్యాకెట్లు కానీ కూరగాయలు కానీ ఇవ్వాల్సిన మెడిసిన్ కానీ ఇస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా నాయకులందరూ కూడా ఫుడ్ మేము చేస్తూ ఉంటాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఇప్పుడు 20 కోట్లు మనం మిగతా వారితో కూడా మాట్లాడదాం. ఏ రకంగా లక్ష్మణరావు గారు మనం మిగతా వారితో కూడా మాట్లాడదాం. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయాలి, మీరు కోఆపరేట్ చేయాలి. మిగతా వారితో కూడా మాట్లాడదాం. చౌదరి గారు, సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవేదన, బాధ, ఆవేశం, ప్రజలకు అసలు ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఏమేమి అందుతున్నాయి, అసలు నిజంగా ఏమీ లేదు, మేము 5 లక్షల పాల ప్యాకెట్లు ఆ స్థాయిలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తుంటే ఇందాక నుంచి అడుగుతున్నప్పుడు వారు ఇందాక ఇచ్చినటువంటి ఒక క్లారిటీకి సంబంధించి విజయనగరం జిల్లా ఆర్ శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినాయని కూడా వారు క్లియర్ కట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. శరత్ చౌదరి గారు, నిజంగా అంతకు మించి 10 అంతలు చేయాల్సినటువంటి కూటమి ప్రభుత్వం ఆ స్థాయిలో చేస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? శరత్ చౌదరి గారు, ఇక్కడ ఆహార పొట్లాలు కావచ్చు, పాల ప్యాకెట్లు కావచ్చు, ఇంకా ఎక్కువగానే కుటుంబ ప్రభుత్వం అందరూ ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే ఫలాంది ఇస్తున్నాము అని చెప్పేసి ఎవరైతే చెప్తున్నారో ఏమేమి ఇస్తున్నారు, ఎప్పుడు పంపిస్తున్నారు అని అనేది వాళ్ళు ఎలాగైతే చెప్తున్నారో ఇక్కడ మేము చెప్పుకోవట్లేదు, అంతే తేడా. అంతేగాని ఎండ్ ఆఫ్ ది డే మనకి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వరదల్లో చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు పూర్తిగా అందాలి, ప్రతి ఒక్కళ్ళు ఈ విపత్తు నుంచి తొందరగా బయటపడాలి అనేది ఒక్కటే మన అందరి మైండ్ లో ఉందన్నమాట. తొందరగా కోలుకోవాలి రాష్ట్రం ఈ విపత్తు నుంచి, అందరూ తొందరగా బయటపడాలి అని చెప్పి ఇప్పుడు మనం ఏదైనా విరాళాలు ఇంకోటి కూడా రీసెంట్ గా ఇచ్చిన పిలుపుతోటి హీరోలు కావచ్చు, పెద్ద పెద్ద అగ్రశ్రేణి వాళ్ళంతా ఎంత విరాళాలు ఇచ్చారు అని అనేది మీరు చూస్తూనే ఉన్నారు. అలాగే శరత్ గారు, ఒక ఇంపార్టెంట్ ఎలా ఖర్చు పెడతారు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, కూటమి అంటే అధికార పార్టీ ఏం చెప్తుంది? బుడమేరుకు సంబంధించి మరోసారి పొంగేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా స్వచ్ఛందంగా ఖాళీ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు అనేటువంటి మాట. మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి వారందరికీ పునరావాస కల్పన దూరంగా ఎక్కడైనా ఏర్పాటు చేస్తుందా? బుడమేరు పొంగబోతోంది కాబట్టి డైవర్షన్కి సంబంధించి ఏమైనా ఇప్పటివరకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? మరొక వాయుగుండం కూడా రాబోయే రోజుల్లో ఉంది అనేటువంటి మాట. ఇది సద్దుమణికి పోయే లోపల అది కూడా మళ్ళొకసారి ఉప్పొంగితే పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న. దీనికి సంబంధించి ఐఎండి నుంచి ఇంకొకటి ఏదైతే వచ్చిందో మరొక అల్పపీడనం ఉంది, అది కూడా తీవ్రతరంగా రూపుదాల్స్తుంది అని అనేది. సో ఇప్పటికిప్పుడు ఈ రోజు ఎవరు కూడా మనం బుడమేరు మీద కావచ్చు, ఇంకో దాని మీద కావచ్చు ఇమీడియట్ యాక్షన్ తీసుకోలేము. ఈ వరదలన్నీ సద్దుమణిగిన తర్వాత ఎక్కడెక్కడైతే చెరువుల్ని ఆక్రమించుకొని లేక ఇంకొకటి ఏదైతే హౌసులు కట్టారో లేదా ఏదన్నా ఈ తుమ్ములు ఏదైతే మొత్తం బ్లాక్ చేసి ఉన్నారో వాటన్నిటిని త్వరితగతిన మొత్తం అన్బ్లాక్ చేయడం కావచ్చు, అక్కడ ఉన్న డైమెన్షన్ ని కొంచెం పెద్ద చేసుకొని ప్రాపర్ గా వాటర్ ఫ్లో అంతా వెళ్ళేటట్లుగా చేయడానికి అండ్ ప్రతి సిటీ ఏదైతే ఉందో విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఇంకో దగ్గర ఎక్కడైనా సరే ఈ ఫ్లడ్ అఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రాపర్ వాటర్ ఫ్లోయింగ్ ఇది సెట్ చేయడానికి ఎక్కడైతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో కబ్జాలు ఏవైతే జరిగినాయో వాటన్నిటిని మీద కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ వర్షాకాలం అన్ని తగ్గిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇలాంటి విపత్తు వచ్చినా కూడా ఎక్కువ ఇట్లాగా నష్టపోకుండా ఉండేటట్లుగా ప్రస్తుతం అక్కడ భయపడుతున్నటువంటి బుడమేరుకు సమీపంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నివాస యోగ్యం ఉన్నటువంటి వారికి కావచ్చు, ఎటువంటి భరోసా ఇస్తున్నారు? వారు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఒకసారి ఉప్పొంగితే వారు ఎలాగో ఒకవేళ దారిలో ఉన్నప్పుడు ఉప్పొంగినా కానీ చోటు చేసుకున్నటువంటి ఘోర పరిణామాలు అధికారులు హెచ్చరిస్తున్నా కానీ ఆ ప్రాంతాన్ని కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి వారికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేకపోతే పునరావాస కార్యక్రమం ఏర్పాటు చేస్తుందా?
సార్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రేక్షకులకి ఎవరైతే అక్కడ ఇబ్బంది పడుతున్నారో, వరద బాధిత ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పునరావాసం ఏదైతే ఉందో అవి ప్రభుత్వమే చూసుకుంటుంది. దాంతో పాటుగా కొంతమంది హోటల్ యాజమాన్యులతో కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, దాంతో పాటుగా అధికారులు కావచ్చు, అందరూ కూడా సమన్వయంతో మాట్లాడుకొని వాళ్ళకి ఇమ్మీడియట్ గా షెల్టర్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. మెజారిటీ జనాలందరినీ అటు తరలించడం కూడా జరిగిందండి. ఎస్, రైట్. రవికిరణ్ గారు, సామాజిక మాధ్యమాల్లో జగన్మోహన్ రెడ్డి కట్టించినటువంటి రిటైనింగ్ వాల్ అనేది ఏ విధంగా ఆ ప్రాంతాన్ని కాపాడుతుంది అనేటువంటిది కూడా ఒక విధంగా సర్క్యులేట్ అవుతుంది. అవి కనిపించడం లేదా కూటమి ప్రభుత్వానికి అనేటువంటి ఒక మాట. కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన, ఎస్ ఈ స్థాయిలో మీకు అక్కడికి వస్తున్నాయి, ఈ స్థాయిలో మేము సహాయం చేస్తామని, లేకపోతే ఒక రఫ్ ఎస్టిమేషన్ ఇప్పటికి వరకు అధికారులు వేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వేయకపోయినా కేంద్రం నుంచి ఒక స్పష్టమైన భరోసా వచ్చిందా అని తలెత్తేటువంటి ప్రశ్నలకి భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది? మురళి గారు, ఇప్పుడు రిటైనింగ్ వాల్ గురించి మొదట అడిగారు మీరు. రిటైనింగ్ వాళ్ళు కృష్ణలంక, అసలు విజయవాడ ముంపుకు గురవుతున్న డిజాస్టర్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి సిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2011లోనే విజయవాడ మున్సిపల్ కమిషనర్ రవిబాబు గారు, ఐఏఎస్ అధికారి, విజయవాడకున్న విపత్తులు దాన్ని ఎలా నివారించాలని చెప్పి 400 పేజీలు డాక్యుమెంట్ ఇచ్చారు. విజయవాడకు వచ్చే విపత్తులు 3 రకాల విపత్తులు. ఒకటి, కృష్ణానది ఫ్లడ్ రావటం వలన కృష్ణానది కరకట్ట లోపల ఆక్రమించేసి నిర్మించేసుకున్న కృష్ణలంక ప్రాంతం మొత్తం అనాథరైజ్డ్ లేఅవుట్. అది కృష్ణా నదిలోనే కట్టేశారు కాబట్టి ఆ నది తన పని చేసుకుని నదిలో మనం కట్టి నీళ్ళు ఎందుకు వచ్చామంటే ఎలా కుదిరిస్తే అందుకనే మునిగిపోదు. అదొక సమస్య. రెండో సమస్య కొండ చర్యలు విరిగిపడటం, మొగలరాజపురం కొండ చర్యలు. మూడో సమస్య బుడమేరు యొక్క ఈ మూడింటిని ఎలా చేయాలని చెప్పి ఈ 400 పేజీల రిపోర్ట్ లోనే ఉంది. ఒకటి, దానిలో ఫస్ట్ పార్ట్ కృష్ణలంక రిటైనింగ్ వాల్ కట్టాలని చెప్పేసి 2011లోనే నివేదిక ఇచ్చారు కమిషనర్ గారు. అయితే దానికి జీవో నెంబర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 3/10/2013 జీవో నెంబర్ 620 ఇచ్చి 104 కోట్లతో రిటైనింగ్ వాల్ కృష్ణలంక ఏరియాలో కట్టాలని చెప్పేసి ఆ రోజు జీవో ఇవ్వడం జరిగింది. ప్రాథమికంగా సాయిల్ టెస్ట్లు కూడా చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అది స్టార్ట్ చేసి దాన్ని 80% వరకు కంప్లీట్ చేశారు. జీవో నెంబర్ 44 22/1/2018 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఆ 18 ఇచ్చిన జీవోలోనే క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే, మేము ఈ వర్క్స్ ని ద వర్క్ వాజ్ ఎంట్రస్టెడ్ టు కంపెనీ SWS అండ్ PML జాయింట్ వెంచర్ డేటెడ్ 2/6/2015. 2/6/2015 లోనే వాళ్ళు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు, 80% కట్టారు. తర్వాత ఎస్కలేషన్ కూడా పెంచుతూ 140 కోట్లకి ఇచ్చారు. అది వాళ్ళు 80% కంప్లీట్ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి మిగతా 20% కంప్లీట్ చేశారు. అలాగా ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 7 to 8 years అది కంప్లీట్ అయింది. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, బుడమేరు చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ వెళ్తా ఉంటుంది విజయవాడ రూరల్ లో. దాని ఈ నివేదికలోనే చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, అప్పటికే అనాథరైజ్డ్ గా చాలా వరకు లేఅవుట్లు వచ్చేసినాయి. దాని బుడమేరు పొంగితే ఏ వార్డులు, ఏ డివిజన్లు, ఏ కాలనీలు మునిగిపోతాయని చెప్పి 2011 ఇచ్చినటువంటి రిపోర్ట్ లోనే ఉంది. ఇవన్నీ అదనమాట. మొత్తం ఇప్పుడు కూడా అదే ఏరియాలో మునిగింది. దానికి మునగకుండా ఉండడానికి ఏం చేయాలని కూడా రికమెండేషన్ ఇచ్చారు. దానిలో ఏం చెప్పారంటే, అసలు 2 మీటర్ల గ్రౌండ్ లెవెల్ నుంచి 2 మీటర్ల వరకు ఏ బిల్డింగ్ కట్టద్దు, 2 మీటర్ల పైనే కట్టండి, కింద కట్టకూడదు. ఒక రికమెండేషన్, హౌసెస్ షుడ్ కన్స్ట్రక్ట్ above drain level, bring down the structures which have encroached in the flood bank. Flood bank area encroach చేశారు, అవన్నీ పడగొట్టేయని అన్నారు. ప్రొటెక్షన్ వాల్ త్రూ హ్యాబిటేషన్ త్రూ బుడమేరు డ్రైన్ లో ఏ రకంగా కృష్ణలంక ప్రొటెక్షన్ వాల్ కట్టారో రక్షణ కూడా అలాగే బుడమేరుకు రక్షణ వాల్ కట్టమన్నారు. అలాగే మంచి బలోపేతం చేయమన్నారు. ఎన్ని రికమెండేషన్స్ ఉన్నాయండి. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొంత స్టార్ట్ చేశారు, అవ్వలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని పూర్తిగా వదిలేసి ఆ బుడమేరు పరివాహక ప్రాంతం ఇంకా లేఅవుట్లు పెంచేశారు. జనరల్ గా ఏంటంటే ఏమైందంటే మురళి గారు, విజయవాడలో ఉన్నటువంటి వాసుగా తెలుసు ఆ ఏరియాలో కొనకూడదు, కొంటే బుడమేరు బాగా వచ్చేస్తే మునిగిపోతారని కొనలేదు. అయితే 2014 ఇప్పుడు రాష్ట్రం డివైడ్ అయిందో రియల్ ఎస్టేట్ భూమి వచ్చి ఆ తర్వాత గత 5 సంవత్సరాలుగా ఇంకా ఎక్కువ ఇది పాప బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి వేరే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళందరూ కొనేసారు, విల్లాలు కట్టేసారు, చేశారు. సో వాగున్న ప్రాంతాల్లో మనం కట్టేసుకున్నాం. ఇప్పుడు ఉన్న కాలనీలు, సింగనగర్ కాలనీలు ఎన్ని ఏంటంటే కొత్తగా వచ్చినాయి కూడా వాగు పర్యావరణ ప్రాంతాల్లో అనాథరైజ్ గా ఉన్నాయి.
ఇప్పుడు దాన్ని రాకుండా చేయాలంటే ఈ ప్రణాళిక అమలు చేయాలి, చాలా ఎంక్రోచెస్ పగలగొట్టాలి, వంకర్లు టింకర్లు స్ట్రైక్ చేయాలి. ఇదంతా పెద్ద పని ఉంది. దానికి 500 కోట్లు ఖర్చు అవుతుంది. దీనికి సహకరించాలి ప్రజలు కూడా. రేపే ఇల్లు పడగొడతారంటే కొట్టదంటారు. ఆ రాజకీయ జగన్మోహన్ రెడ్డి వస్తారు, వచ్చేసి ఇగో నా ఏం చేయాలి. ఇప్పటికే బుడమేరుకేమో ఆయన ఇంటికి లింక్ చేశారు, రేపే ఇంకోటి లింక్ చేశారు. రాజకీయాలు చేయకుండా ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మురళి గారు, ప్రతిసారి కూడా చోటు చేసుకునేటువంటి పరిణామం అదే. వరద వచ్చిన ప్రతిసారి కూడా, అంటే జనం అంటున్నటువంటి మాట, వరద వచ్చిన ప్రతిసారి బురద రాజకీయం వస్తుంది, ఎవరిని నమ్మాలో ఏది నమ్మాలో కూడా అర్థం కావట్లేదు, మేము ఆ వరదలోనే సావాసం చేస్తూ మళ్ళీ తర్వాత మేము కోలుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం అనేటువంటి ఒక మాట. ఎస్ అరుణ గారు, ఫైనల్గా బుడమేరు రాజకీయం కూటమి ప్రభుత్వానికి తలనొప్పి. అంటే అధినేత జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శల్ని స్థానిక ప్రజల కంటే అవగాహన ఉన్నటువంటి వారి సంగతి పక్కన పెడితే రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనే దానికి సంబంధించి బలంగా నమ్ముతుంది అనేటువంటి ఒక విమర్శ. దీనికి సంబంధించి ఏ క్లారిటీ ఇస్తారు మీరు? సార్, విజయవాడలో బుడమేరు వాగు చరిత్ర అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చాలా మందికి తెలుసు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విజయవాడలో లేదా ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు బ్లూ ప్రింట్ మీద సరైన అవగాహన లేని వ్యక్తి కాబట్టి ఆయన ఇష్టరీతిగా మాట్లాడాడు కానివ్వండి. ఈ వాగులు, నదులు, వాటి మీద ఉన్న డ్యాములు, వీటన్నింటికి సంబంధించి సామాన్యులందరికీ చాలా మందికి విదితమే. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ఉచ్చులో పడి కొట్టుకుంటున్న వాళ్ళకి తప్ప గతం నుంచి ఈ స్టేట్ లో నివసిస్తున్న వాళ్ళందరికీ తెలుసు. బుడమేరు వాగు చరిత్ర ప్రతి ఒక్క విజయవాడ వాసికి తెలుసు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెప్పినంత మాత్రం ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. అలాగే నిరంతరం నిద్ర కూడా మానుకొని ఈ వయసులో కూడా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని ప్రతి క్షణం వరదకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ పర్యవేక్షిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద, ఆయన చేస్తున్నటువంటి శ్రమ మీద ఈ రోజు ఈ బురద వెళ్ళినా ఆ బురద అంటుకునే పరిస్థితి కూడా ప్రస్తుతం లేదు. 5 ఏళ్ల పాటు ఒక అసమర్థ పాలన చూసిన తర్వాత వాళ్ళకు సమర్థవంతమైన నాయకత్వంలో ప్రజలు ఉన్నారన్న భావనలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చల్లే బురదను ఎవరు నమ్మడానికి, వాటిని విశ్వసించడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికైనా వీళ్ళు ఇప్పుడు రాజకీయం చేయొద్దు. మీరు నిజంగానే మమ్మల్ని విమర్శించాలి అనుకుంటే ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి సహకరించి దీని నుంచి గట్టును పడిన తర్వాత మీరు మమ్మల్ని విమర్శించండి. ఆ రోజు మిమ్మల్ని ఎదుర్కోవడానికి కానివ్వండి, మీకు ఇచ్చే సమాధానాలు కానివ్వండి, అన్నిటికీ మేము సిద్ధంగా ఉంటాం. బట్ ఇది సమయం కాదు, మీరు దీనిలో రాజకీయం చేయొద్దు. అవసరమైతే ప్రతిపక్షంగా విపక్షంగా మీ సహకారం కూడా మాకు అందించండి. ఎలా అయితే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్య ఇచ్చిన రాష్ట్రంలో మీ మీద పందానికైనా సరే మేము మీకు సహకరించామో, ప్రజలకు అందుబాటులో ఉన్నామో, అలాగే ఈ రోజు మీరు కూడా ఈవెన్ అందులో ఉన్నటువంటి మీ కార్యకర్తలపై సహకరించండి. అంటే సామాన్య జనం నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఏంటి అంటే, సరే అధికార పార్టీ మీద లేకపోతే ప్రతిపక్ష పార్టీ మీద దానికి సంబంధించిన ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మీరు రాజకీయం చేసుకుంటారు, బాగానే ఉంది, ఒక రాజకీయ వస్తువుగా ప్రజా సమస్యలు ఇటువంటి ఘటనలు కనిపిస్తాయా అనేటువంటి ఒక విమర్శ అయితే వ్యక్తమవుతుంది. బట్ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఎవరు సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు, ఎవరు అందించడం లేదు, నిజంగా అందరికీ అందుతున్నాయా లేదా అనేది కూడా అక్కడ స్థానికంగా ఉండేటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు, శరత్ చౌదరి గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, రాయపాటి అరుణ గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.